నమస్కారం. జీవితాలను అత్యద్భుతంగా ప్రభావితం చేసే విపස්සనతో పాటు మరెన్నో విలువైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ తొలగిపోయి అత్యంత ప్రయోజనం కలుగుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరాభిమానాలతో జీవితాలను అత్యద్భుతంగా మార్చివేసే మరెన్నో పరిశోధనాత్మక వీడియోలు మీకు అందిస్తాం. ఆరోగ్యం, హెల్త్, ఆనందం, హ్యాపీనెస్, ఐశ్వర్యం, వెల్త్. లక్ష్యం ఏదైనా అన్ని రకాల విజయాలకు, లాభాలకు మన మనసే మార్గం. అవర్ మైండ్ ఈజ్ ద టూల్ ఫర్ ఎవ్రీ ట్రెజర్ అండ్ ఎవ్రీ ప్లెజర్. మనం కోరుకునేది ఏదైనా సాధించడానికి మన మైండ్ను ట్రైన్ చేయాలి. అందుకు విపశ్యన ఒక గొప్ప సాధనం. పనిలో అద్భుత ఫలితాలు సాధించడానికి, ఎప్పటికీ నిలిచుండే ఆనందం, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ సొంతం చేసుకోవడానికి, మానసిక ప్రశాంతత, మెంటల్ పీస్ పొందడానికి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను గరిష్ట స్థాయిలో పెంపొందించే శాస్త్రీయ సాధనంగా విపశ్యన నిరూపించబడింది. అంతేకాదు, మనం జీవితంలో కోరుకున్న తేలిగ్గా సాధించి పెట్టే ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్ సహాయాన్ని మనకు అందిస్తుంది విపశ్యన మార్గం. ప్రపంచంలో ఇప్పుడు విపశ్యన మెడిటేషన్తో పాటు 20కి పైగా పాపులర్ మెడిటేషన్స్ ఉన్నాయి. బ్రహ్మకుమారిలు చేసే రాజయోగా మెడిటేషన్, మహేష్ యోగి ప్రచారంలోకి తెచ్చిన టీఎం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానం, మాతా నిర్మలాదేవి అనుయాయులు చేసే సహజ యోగా మెడిటేషన్, రామచంద్ర మిషన్ వారు బోధించే ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్, పరమహంస యోగానంద తయారు చేసిన క్రియాయోగా మెడిటేషన్, సద్గురు జగ్గి వాసుదేవ్ నేర్పించే ఈశాక్రియ మెడిటేషన్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి మతంలోనూ ఏదో ఒక రకమైన మెడిటేషన్ ప్రక్రియ ఉంది. అలానే మతంతో సంబంధం లేకుండా విపశ్యన లాంటి సెక్యులర్ మెడిటేషన్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేసినా అందులో ముఖ్యంగా 4 అంశాలు ఉంటాయి. వాటిలో మొదటిది ప్రశాంతమైన చోటు, క్వయట్ ప్లేస్. శబ్దాలు, అంతరాయాలు ఉండని అనువైన చోటుని ఎంపిక చేసుకోవటం. రెండవది సుఖాసనం, కంఫర్టబుల్ పోస్చర్. మెడిటేషన్ చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ధ్యానంలో కూర్చున్నంతసేపు ఇబ్బంది లేకుండా, కదలకుండా కూర్చోగలిగే పోస్చర్ను ఎంపిక చేసుకోవాలి. మెడిటేషన్లో మూడో అంశం ఓ ధ్యాన సాధనాన్ని ఎంచుకోవటం. ధ్యాస, అటెన్షన్ లేదా మైండ్ఫుల్నెస్ ఒకే చోట నిలిపి ఉంచడానికి శ్వాస లాంటి ఓ ధ్యాన సాధనాన్ని ఎంచుకోవాలి. కొన్ని రకాల మెడిటేషన్స్లో వెలిగించిన కొవ్వొత్తి నుంచి వచ్చే జ్వాల మీద ధ్యాస నిలుపుతారు. ఇంకొన్నిటిలో నుదుటి మీద కానీ, 2 కనుబొమ్మల మధ్య కానీ, ముక్కు చివరి భాగాన కానీ ధ్యాసను ఉంచుతారు. ఇంకొన్ని రకాల మెడిటేషన్స్లో ఓ దేవతా రూపాన్నో ఓ వస్తువునో మనసులో ఊహించుకొని అక్కడ ధ్యాస నిలుపుతారు. మరికొన్ని రకాల మెడిటేషన్స్లో ఓం, హ్రీం, క్లీం లాంటి ఓ బీజాక్షరాన్ని మనసులో పలకటం చేస్తారు. ఇక్కడ ధ్యాన సాధనంగా ఏమెంచుకుంటామన్నది ప్రధానం కాదు. ధ్యాసను ఒక చోట నిలపటానికి ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే ముఖ్యమైన విషయం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ బెన్సన్ మెడిటేషన్స్ మీద విస్తృతమైన పరిశోధనలు చేశాడు. ధ్యాన సాధనంగా బీజాక్షరాలను కానీ, ఏదైనా వస్తువును కానీ, ఏదో ఒక నంబర్ను కానీ ఎంచుకొని దాని మీద ధ్యాస నిలిపిన ఒకే రకమైన మెడిటేషన్ ఫలితం, అంటే ఏకాగ్రత వస్తుందని నిరూపించాడు. మెడిటేషన్లో 4వ అంశం తటస్థ వైఖరి, న్యూట్రాలిటీ. మనస్సు ధ్యాన సాధన మీద నిలవకుండా పదే పదే పక్కదారి పడుతుంది. అది దాని సహజ స్వభావం. మనసు పక్కకు వెళ్ళినప్పుడల్లా ఆ విషయం గుర్తించగానే దాన్ని తటస్థ వైఖరితో ఉంటూ ధ్యాన సాధన మీదకి తీసుకురావాలి. మెడిటేషన్ చేసేటప్పుడు మనసులో ఆలోచనలు, శరీరం మీద కొన్ని సెన్సేషన్స్, సంవేదనలు కలుగుతాయి. అప్పుడు వాటిని ఓ సాక్షిలా తటస్థ వైఖరితో గమనించి వెంటనే ధ్యాసను ధ్యాన సాధన మీదకి మళ్లించాలి. తటస్థ వైఖరినే ఆబ్జెక్టివిటీ, ఈక్వానిమిటీ లేదా ప్యాసివ్ యాటిట్యూడ్ అని కూడా అంటారు. విపశ్యన మెడిటేషన్లోనూ ఈ 4 అంశాలు ఉంటాయి. విపశ్యన ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సైలెన్స్, మౌనానికి భంగం కలిగించే శబ్దాలు, అంతరాయాలు, డిస్టర్బెన్సెస్ లేని ఓ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇబ్బంది లేకుండా కింద కూర్చోగలిగిన స్థితిలో ఉంటే నేల మీద ఒక కుషన్ వేసుకొని దాని మీద కూర్చోండి. కటిక నేల మీద మాత్రం కూర్చోవద్దు. కింద కూర్చోలేకపోతే ఒక కుర్చీలో కూర్చోండి. పడుకొని మెడిటేషన్ చేయొద్దు. మెడిటేషన్లో వెన్నుముకను నిటారుగా నిలపండి. తలను కిందకి దించడం కానీ, పైకెత్తి ఉంచడం కానీ చేయకుండా స్ట్రైట్గా నిలపండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ధ్యాసను శ్వాస మీద పెట్టండి. ధ్యాసను శ్వాస మీద నిలపటాన్ని ఆనాపానసతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, గాలి ముక్కులోకి వెళ్ళటం. పాన అంటే నిశ్వాస, గాలి ముక్కులోంచి బయటికి రావటం. సతి అంటే ధ్యాస, అటెన్షన్ లేదా మైండ్ఫుల్నెస్. మన ధ్యాసను లేదా అంతర్దృష్టిని పై పెదవి పై భాగాన,
ముక్కు పుటాలు నాస్ట్రిల్స్ కింద నిలిపి ఉంచాలి. ముక్కు పుటాల్లోకి వెళ్ళే గాలిని, వాటి నుంచి బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉండాలి. మనసు పక్కకు వెళ్ళినప్పుడు తిరిగి దాని శ్వాస మీదకు మళ్లించాలి. సాధారణ పరిస్థితుల్లో 25% గాలి ఒక ముక్కుపుటంలోకి, 75% గాలి ఇంకొక ముక్కుపుటంలోకి వెళ్తుందని, అదే నిష్పత్తిలో బయటకు వస్తుందని క్లీవ్లాండ్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ మైకల్ బెనింగర్ పరిశోధనలో తేలింది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ రేషియో మారుతుంది. 25% 75గా, 75% 25గా మారుతుంది. శ్వాస శరీరాన్ని, మనసును అనుసంధానం చేసే ఓ ప్రవాహం. ఇది మన ప్రమేయం లేకుండా సహజంగానే 24 గంటలు జరిగే శరీర క్రియ. మనకు భావోద్వేగాలు, ఎమోషన్స్ కలిగినప్పుడు ముందుగా మన శ్వాసలో మార్పు వస్తుంది. ఉదాహరణకి మన కోపం వస్తున్నప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది. మన కోపం వస్తున్న సంగతి శ్వాస ద్వారా మనకు ముందుగానే తెలుస్తుంది. శ్వాసను గమనించడం అలవాటు చేసుకుంటే కోపాన్ని మొగ్గలను తుంచేయచ్చు. ధ్యాన సాధనంగా శ్వాసను ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బుద్ధుడు చెప్పాడు. ఆయన ఎన్నో రకాల మెడిటేషన్స్, ఎన్నో రకాల తపస్సు చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చి చివరికి విపස්සన ధ్యానాన్ని కనుగొన్నాడు. ఈ ధ్యానం ద్వారానే ఆయన జ్ఞానోదయం పొందాడు. ఆయన అందరికీ విపස්සన్నే బోధించాడు. చంచల మనసును ఒకే చోట నిలిచేటట్లుగా చేస్తుండటం వల్ల మనలో ఏకాగ్రత జనిస్తుంది. ఇలా సాధించే ఏకాగ్రతను సమత అంటారు. ఏకాగ్రత చికాకు పెట్టే భావోద్వేగాలను నియంత్రిస్తుంది, మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుంది. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్కు మన జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఏకాగ్రతతో ఏదైనా పని చేసినప్పుడు మనం చేసేది పనో ఆటో తెలియనంత గాఢంగా అందులో నిమగ్నమవుతాం. ఏకాగ్రత మనల్ని మనం మర్చిపోయేటట్టు చేసి పనిలో అద్భుత ఫలితాలు వచ్చేటట్టు చేస్తుంది. ఓసారి బాగా పాతబడ్డ ఓ భవనంలో ఆసుపత్రి ఒకటి నడిచింది. ఆ హాస్పిటల్లో ఆపరేషన్లు చేసే గది వరండా పైకప్పు ఎప్పుడు కూలుతుందా అన్నట్టు ఉండేది. ఓ రోజు హాస్పిటల్లో ఓ బ్రెయిన్ సర్జరీ జరుగుతోంది. సర్జరీ చేస్తున్న సర్జన్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అది చాలా సున్నితమైన ఆపరేషన్. డాక్టర్ చేసే పనిలో ఏమాత్రం తేడా వచ్చినా రోగి కోమాలోకి వెళ్ళిపోవటం కానీ, మరణించడం కానీ జరుగుతుంది. అంత ఒత్తిడిలోనూ ఆయన తన మొహంలో ప్రశాంతత చెదరకుండా తన విధి నిర్వర్తిస్తున్నాడు. అతని చెయ్యి ఓ మంత్రదండంలో అద్భుతంగా కదులుతోంది. కొన్ని గంటల తర్వాత ఆ ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ గారు ఆ గదిలోంచి బయటకు వచ్చి వరండాలో నిలబడ్డాడు. అక్కడ పడుతున్న ఎండ వెలుతురును రోజు పడేదానికన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించి ఆశ్చర్యంతో తలపైకెత్తి చూశాడు. అప్పుడు అతనికి షాకు తగిలినంత పనైంది. వరండా పైన కప్పు లేదు. ఆయన ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది కూలిపోయింది. ఆయన ఆపరేషన్ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి సిబ్బంది శిథిలాలన్నింటినీ తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఉంచారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్ గారు పూర్తి ఏకాగ్రతతో తాను చేస్తున్న పనిలో నిమగ్నం అవటం వల్ల కప్పు కూలిన సంగతి ఆయనకి తెలియలేదు. పూర్తి ఏకాగ్రతతో పనిలో నిమగ్నం అవటాన్ని సైకాలజీలో ఫ్లో, ప్రవాహ స్థితి అంటారు. దీన్నే సంగీతంలో గ్రూవ్ అని, క్రీడల్లో జోన్ అని పిలుస్తారు. ఏకాగ్రతతో పనిలో మనల్ని మనం మర్చిపోయి అద్భుతాలు సృష్టించే ఈ స్థితిని ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ అని కూడా అంటారు. కవులు, క్రీడాకారులు, నర్తకీమణులు, శాస్త్రజ్ఞులతో పాటు వృత్తిలో అద్భుతాలు చేసే వ్యక్తులందరికీ ఇలాంటి అనుభవాలు సర్వసాధారణమే. కొంతమందికి ఈ ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళు పనిలో నిమగ్నమైన తర్వాత వారి ఎదుటికి సొంత కుటుంబ సభ్యులు వచ్చినా కూడా గుర్తించలేరు. వాళ్ళ ఏకాగ్రత అంత గరిష్ట స్థాయిలో ఉంటుంది. చరిత్రకారుడు మెకాలే లండన్ నగర వీధుల్లో నడిచేటప్పుడు ఓ పుస్తకం చదువుతూ నడిచేవాడట. రద్దీగా ఉండే ఆ వీధుల్లో అతని ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలిగేది కాదు. పుస్తకంలో ఓ పేజీ చదివిన తర్వాత దాన్ని పొల్లిపోకుండా అప్పచెప్పగలిగేవాడు. ఎన్టీఆర్ లాంటి నటులు కూడా కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు తాము నటిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి నిజ జీవితంలో లానే భావోద్వేగాలను ప్రదర్శించేవారు. చేసే పని మీదనే ఏకాగ్రత నిలపటం వల్ల వాళ్ళు ఫ్లో, ప్రవాహ స్థితిలోకి ప్రవేశిస్తారు. ఏకాగ్రత వాళ్ళ మానసిక, శారీరక శక్తులను పూర్తిగా పనిలోకి దించుతుంది. హంగేరియన్ అమెరికన్ సైకాలజిస్ట్ అయిన మీహై సిక్స్టెంట్మీహై అనే వ్యక్తి ఏకాగ్రత మీద ఎన్నో పరిశోధనలు చేసి ఈ అద్భుత స్థితికి ఫ్లో అని పేరు పెట్టి ఏకాగ్రత వల్ల కలిగే లాభాలను ప్రపంచానికి తెలియజేశాడు. విపస్సన ధ్యానంలో సాధించే ఏకాగ్రతతో మన పనులను అద్భుతంగా చేయొచ్చు. ఓ 40 గంటల పాటు ఆనాపాన సతి చేసిన తర్వాత కొంతమేరకు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెంచుకున్న తర్వాత అత్యంత ముఖ్యమైన విపస్సన ప్రక్రియను మొదలుపెట్టాలి. విపస్సన అంటే తటస్థంగా ఉంటూ ఉన్నది ఉన్నట్టు స్వయంగా పరిశీలించడం. విపస్సన ధ్యాన లక్ష్యం ఏకాగ్రతను సాధించడం కాదు, అది ఎలాగూ వచ్చేదే. అసలు లక్ష్యం ఏమంటే ఏకాగ్రతతో, చిత్తప్రజ్ఞతో మనసు అపరిశుభ్రతలు
మెంటల్ డిఫైల్మెంట్స్ను తొలగించుకొని బ్రహ్మానందంతో పాటు జ్ఞానోదయాన్ని పొందటం, జన్మరాహిత్యాన్ని సాధించటం. విపస్సన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ధ్యాసను తల పైభాగం నుంచి కాలి వేళ్ళ వరకు, కాలి వేళ్ళ నుంచి తల పైభాగం వరకు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. ముందు తల పైభాగం స్కాల్ప్ నుంచి మొదలు పెట్టాలి. తలపైన మాడు దగ్గర మొదలుపెట్టి ముందుకు వెళ్ళాలి. 2 అంగుళాలు 2 ఇంచెస్ కవర్ అయ్యేటట్లు ధ్యాసను నిలపాలి. ఓ నిమిషం పాటు ధ్యాసను అక్కడే ఉంచి ఆ తర్వాత మరో 2 అంగుళాలు కవర్ చేయాలి. ఇలా తల పైభాగం మొత్తాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత మెడ వెనక భాగాన్ని, భుజాలను, చేతులను, వీపును, నడుమును, నడుము కింది భాగాన్ని, కాళ్ళు, పాదాలు, కాలి వేళ్ళు, మొత్తం శరీరం మీద 2 అంగుళాల చొప్పున ధ్యాసను నిలపాలి. ఒకచోట 1 నిమిషం పాటు ధ్యాసను ఉంచాలి. ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ధ్యాసను మళ్లించాలి. ఆ తర్వాత నుదురు, ముక్కు, పెదాలు, దవడలు, గెడ్డం, మెడ ముందు భాగం, ఛాతీ, పొట్ట, పొట్ట కింద భాగం, కాళ్ళు, పాదాల అడుగు భాగం వరకు ధ్యాసను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడం చేయాలి. మరలా ధ్యాసను కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఇలా చేయటానికి మొదట్లో దాదాపు 1 గంట సమయం పడుతుంది. సమయం కాస్త ఎక్కువ పట్టినా తక్కువ పట్టినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధ్యాస నిలిపిన శరీర భాగంలో ఏం జరుగుతుందో శ్రద్ధగా గమనించాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, శరీరంలో ధ్యాస నిలిపిన చోట కొన్ని ఫిజికల్ సెన్సేషన్స్, సంవేదనలు బయటికి రావటం మనకు తెలుస్తుంది. నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ వల్ల కలిగిన టెన్షన్ మన శరీరం లోపల పేరుకుపోయి ఉంటుంది. ఆ టెన్షన్ సంవేదనలు, సెన్సేషన్స్ రూపంలో బయటకు వస్తుంది. ఈ టెన్షన్ ఈ భాగం ఆ భాగం అని లేకుండా శరీరం అంతా దాగి ఉంటుంది. సెన్సేషన్ బయటకు వచ్చిన చోట దురద, ఇచ్చింగ్ కలగొచ్చు, నొప్పి పుట్టొచ్చు, బరువుగా అనిపించవచ్చు, వేడి పుట్టొచ్చు, చలిగా అనిపించవచ్చు, లాగుతున్నట్లు, నొక్కుకుపోతున్నట్లు అనిపించవచ్చు. మనకు కలిగే సెన్సేషన్స్ ఏ రూపంలో బయటకు వచ్చినా వాటిని తటస్థ వైఖరితో ఓ సాక్షిలా గమనించాలి. చేతితో తాగటం కానీ గోకటం కానీ చేయకూడదు. సెన్సేషన్స్ బయటికి రావటం వల్ల కలిగే ఇబ్బంది ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపట్లోనే తొలగిపోతుంది. ఆ కాసేపు ఓపికతో తటస్థంగా ఉండాలి. మనం ధ్యాసను నిలిపిన చోట సెన్సేషన్ తెలిసినా తెలియకపోయినా 1 నిమిషం తర్వాత ధ్యాసను అక్కడి నుంచి ఇంకో చోటుకు మళ్లించాలి. కొన్ని చోట్ల మొదటిసారి సెన్సేషన్స్ బయటికి రావు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ శరీరంలో ప్రతి చోట సంవేదనలు బయటకు వస్తాయి. గతంలో నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనకు కలిగిన బాధ ఇప్పటి వరకు మన లోపలే ఉండి ఇప్పుడు సంవేదనల రూపంలో బయటకు వస్తోంది. మనకు జీవితంలో కలిగిన ప్రతి నెగిటివ్ ఎమోషన్ ప్రభావం ఇప్పటికీ మన శరీరం, మనసు మీద ఉండటం విపస్సనలో మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ఇప్పటికీ ఆ నెగిటివిటీ మనకు ఆందోళన, బాధని కలిగిస్తూనే ఉంటాయి. శరీరం మొత్తం ధ్యాస నిలిపి స్కాన్ చేయటం వల్ల మన స్వభావం, మన శరీర స్వభావం, మన మనసు స్వభావం మనకి అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. గత చేదు అనుభవాలు, చెడు భావోద్వేగాల వల్ల మన శరీరం ప్రతి భాగంలోనూ టెన్షన్ పేరుకుపోయి ఉంటుంది. ధ్యాసను అక్కడ నిలిపినప్పుడు ఆ టెన్షన్ విడుదలై బయటికి పోతుంది. అలా బయటికి పోతున్న టెన్షన్ సంవేదనల రూపంలో మనకు తెలుస్తుంది. మన సాధన పెరిగే కొద్దీ మైండు, శరీరంలో దాగి ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్నీ బయటికి పోతాయి. ఈ విషయాన్ని జాన్ కబర్జిన్ లాంటి న్యూరో సైంటిస్టులు కూడా ధృవీకరించారు. ముందుగా శరీరం పైభాగంలో ఉండే టెన్షన్ విడుదలై బయటికి పోతుంది. ఆ తర్వాత శరీరం లోతుల్లో బలంగా పాదుకుపోయిన టెన్షన్ కూడా బయటకు వస్తుంది. ఒక్కోసారి గడ్డకట్టిన ఎనర్జీ సడన్గా విడుదలవటం, సెగలు బయటికి రావటం, ఉన్నట్లుండి అవయవాలు కదలటం లాంటివి కూడా మన అనుభవంలోకి వస్తుంది. కాలం గడిచే కొద్దీ లోతైన శారీరక మార్పులు సంభవించి మన ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. విపస్సనా మెడిటేషన్ వల్ల కొన్ని మొండి రోగాలు కూడా నయమైనట్లు రికార్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సైకోసోమాటిక్ డిజార్డర్స్, అంటే మనస్సు ప్రభావం వలన శరీరంలో కలిగే రుగ్మతలు చాలా వరకు తగ్గిపోతాయని పరిశోధకులు చెప్తున్నారు. మనం విపస్సన చేసే కొద్దీ మన అవేర్నెస్, ఎరుక బాగా పెరుగుతుంది. అప్పుడు మన శరీరంలో కలిగే అతి సూక్ష్మ సంవేదనలు కూడా గుర్తించగలుగుతాం. మనలో కలిగే సంవేదనల పట్ల తటస్థ వైఖరి అవలంబించడం వల్ల మనలో స్థితప్రజ్ఞత, ఈక్వానిమిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇలా పెరిగిన మన స్థితప్రజ్ఞత వల్ల ఇంతకుముందు సంవేదన కలిగిన చోట కొత్త సంవేదనలు బయటికి రావటం మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ మనలో ఘనీభవించి ఉన్న ఆ బాధాకరమైన సంవేదనలన్నీ కరిగిపోయి సూక్ష్మ కంపనాలు, సటిల్ వైబ్రేషన్స్గా మారిపోతాయి. శరీరం అంతా ఓ ఆహ్లాదకరమైన, ఆనందకరమైన శక్తి ప్రవాహం, ఎనర్జీ ఫ్లో మన అనుభవంలోకి వస్తుంది. కానీ మనం దీన్ని కూడా తటస్థంగా ఉంటూ గమనించాలి. దానికి అతుక్కుపోకూడదు.
మన ఎరుక స్థితప్రజ్ఞతలు పెరిగే కొద్దీ మన అంతఃచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్లో కూడా చొచ్చుకుపోగలుగుతాం. మన సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న దుఃఖకారక మాలిన్యాలు, ఇంప్యూరిటీస్ బయటకు వచ్చి పూర్తిగా మనలోంచి తొలగిపోతాయి. హ్యాపీనెస్ శరీరం అంతా ప్రవహించడం మన అనుభవంలోకి వస్తుంది. ఇలా కలిగే ఆనందానికి కూడా మనం అటాచ్ కాకూడదు. దాన్ని కూడా తటస్థ వైఖరితో గమనించాలి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అట్టడుగు పొరల్లో ఇంకా కొన్ని మాలిన్యాలు దాగి ఉంటాయి. వాటిని పూర్తిగా బయటకు రానిస్తే ఎంతో అద్భుతంగా ఉండే బ్రహ్మానంద స్థితి అనుభవంలోకి వస్తుంది. మాటల్లో వర్ణించలేని ఈ బ్రహ్మానంద స్థితినే నిర్వాణ అని, మరణం లేని స్థితి, డెత్లెస్ స్టేట్ అని కూడా అంటారు. ఈ స్థితికి చేరుకున్న తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది, దుఃఖ విముక్తి లభిస్తుంది, జన్మరాహిత్యాన్ని సాధించినట్లు అవుతుంది, ఆధ్యాత్మికతలో అంతిమ లక్ష్యం చేరుకున్నట్లు అవుతుంది. జ్ఞానోదయం పొందిన తర్వాత మనసు ప్రేమ, కరుణ, క్షమ, జాలి, దయలతో ప్రతి క్షణం పొంగి పొర్లుతుంటుంది. ఓ చెదరని ప్రశాంతత మనసులో జనిస్తుంది. ఈ ప్రశాంతత బయటకు ప్రవహించి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాయిని కలిగిస్తుంది. ఈ స్థితిని చేరుకోవడానికి పట్టే కాలం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. వ్యక్తులు పాటించే నైతిక ప్రవర్తన, ఇంతకుముందు వాళ్ళలో దాగి ఉన్న మాలిన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి లాంటి విషయాలను బట్టి ఉంటుంది. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తే త్వరగా జ్ఞానోదయ స్థితికి చేరుకోవచ్చు. విపశ్యన ఓ ఆషామాషి సాధనం కాదు, ఓ సైంటిఫిక్ టూల్. విపశ్యన గొప్పతనాన్ని గుర్తించిన న్యూరో సైంటిస్ట్ జాన్ కబర్జిన్, ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్ట్ జాక్ కార్న్ఫీల్డ్, ప్రఖ్యాత రచయితలు షరాన్ సాల్జ్బర్గ్, జోసెఫ్ గోల్డ్స్టైన్లు 50 సంవత్సరాల క్రితమే విపశ్యన మెడిటేషన్ గొప్పతనాన్ని గుర్తించి అభ్యసించారు. కొన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత దానివల్ల కలిగే లాభాలను స్వయంగా అనుభవించి శాస్త్రీయంగా ఇతరులకు వివరించారు. పశ్చిమ దేశాల్లో విపశ్యనకు బాగా ప్రాచుర్యం కలిగించారు. భారతదేశంలో ఎస్ఎన్ గోయింకా విపశ్యనకు పూర్వవైభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు విపశ్యనను ప్రపంచవ్యాప్తంగా వైద్యం, క్రీడలు, మిలిటరీ, వ్యక్తిత్వ వికాసం, మైండ్ ట్రైనింగ్లో విస్తృతంగా వాడుతున్నారు. విపశ్యన మెడిటేషన్ను ఉచితంగా నేర్పే కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వెళ్ళే రోజు వచ్చే రోజు కాకుండా అక్కడ 10 రోజులు ఉండాలి. పూర్తి మౌనాన్ని పాటించాలి. ఆ వివరాలన్నీ dharma.org DHAMMA.org అనే వెబ్సైట్లో ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు అందులో రిజిస్టర్ చేసుకొని 10 రోజుల కోర్సుకు ఉచితంగా హాజరవ్వచ్చు. మన ఛానల్లో జ్ఞానోదయానికి సంబంధించి ఇంకో 2 వీడియోలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని కూడా చూడండి. మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్.